నేటి ముఖ్యాంశాలు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం. తాండూరులో కార్యకర్తల సంబురాలు. మాజీ ఎమ్మెల్యే పైలట్కు వైరల్ ఫీవర్. ఆరోగ్యంగా ఉన్నా అన్న పైలట్. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్ష. పాము కాటుతో ఓ బాలిక మృతి. ఓగిపూర్లో ఘటన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల తాండూరు పట్టణంలో బీజేపీ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శాంతమహల్ చౌరస్తా, భద్రేశ్వర్ చౌరస్తా మరియు ఇందిరా చౌక్ లో టపాకాయలు పేల్చి కార్యకర్తలకు, తాండూరు పట్టణ ప్రజలకు స్వీట్లు తినిపించారు. ఇందిరా చౌక్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీజేపీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి, బీజేపీ విజయంలో పాలు పంచుకున్న అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్, బొప్పి సురేష్, గూలి శివకుమార్, దోమకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముచ్చటగా మూడోసారి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభవేళ ప్రతి ఒక్క తాండూరు ప్రజలకు అందరికీ శిరస్సు వంచి మన బీజేపీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గత 20 సంవత్సరాల చరిత్రలో తాండూరులో బీజేపీ మనము ఆధిక్యంలో ఉన్నాము. ఈ ఘనత ప్రతి ఒక్క కార్యకర్తది, ప్రతి ఒక్క కౌన్సిలర్లది, మళ్ళీ బూత్ అధ్యక్షులది, ముఖ్య నాయకులది, సీనియర్ నాయకులది. వీళ్ళు ఎప్పటి నుంచో బద్దంబాల్ రెడ్డి గారి జమానా నుంచి తాండూరులో ఎన్నో రోజుల ఎన్నో త్యాగాల పుణ్య ఫలితము ఈరోజు మనకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుతోటి మనకు లభించింది. ఈ లభించిన దాంతో మనం కొండకు గెలిపించుకుంటే కొండా గారు, మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి మనము ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మునుముందు మనం తాండూరులో ముందొచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కంపల్సరిగా ఈసారి మున్సిపాలిటీ మీద భారతీయ జెండాని మనం ఎగరవేయబోతున్నామని సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి మనం అందరూ ఇప్పటి నుంచే సన్నద్ధమై, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే సైనికుల్లాగా పనిచేసి ప్రతి వార్డులో, ప్రతి బూత్లో మనమంతా కష్టపడి పనిచేసి ఈసారి మన మున్సిపాలిటీలో ఘన విజయం సాధించి మనము తాండూరులో మంచి సుపరిపాలన అందించి, ఇప్పుడు ముందున్న గవర్నమెంట్లో చూసినాము, పొయ్యిల నుంచి పెనం మీదకి వచ్చినట్టు అయింది మన పరిస్థితి. ఇప్పుడు అంతా వాళ్ళు కబ్జాలు పెడుతుండే, ఇప్పుడు వీళ్ళు కబ్జాలు షురూ చేసిరు. కాబట్టి మనమందరం అలర్ట్గా ఉండి తాండూరుని అభివృద్ధికి చేసుకుందాము, తాండూరుని సుపరిపాలన విధంగా చేసుకుంటూ పోదామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సీనియర్లకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, జిల్లా పదాధికారులకు, రాష్ట్ర పదాధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మెజారిటీ కాదు, హిందుత్వం అనేది ఐక్యమత్యం అనే చాటింది. దానికి ప్రపంచం లోపలనే అత్యధికంగా నమ్మిన వ్యక్తిని మనం ప్రధాని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. భావి ప్రధాని మూడవసారిగా ప్రమాణ స్వీకారం ఇంతకుముందు చేసినాడు. ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి మన ప్రధాని మోదీ గారు ఈరోజు మూడవసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి అలాగే యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ మూడవసారి ఏ పార్టీ కూడా 3 సార్లు అధికారంలోకి రాలేదు. ఒకరి నాయకత్వంలో, అది నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి ప్రధానమంత్రి కావడం భారతీయ జనతా పార్టీ మొత్తం యావత్ ప్రజలు గర్వించదగినటువంటి విషయం. ప్రజలందరికీ మనవి, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచినందుకు, మరియు చెవెళ్ళ నియోజకవర్గంలో మన కొండ విశ్వేశ్వర గారిని గెలిపించినందుకు మన చెవెళ్ళ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జడ్పీసీ కానీ, ఎంపీటీసీ కానీ అన్ని ఎన్నికల్లో మనమందరం కూడా తీవ్రమైనటువంటి కృషి చేసి
మన తాండూరు మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని అవ్వడము మనకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకోటి ఏమిటంటే మన లోక్సభ ఎన్నికల్లో సెవెన్ల పార్లమెంటు నుండి మనము నరేంద్ర మోడీ గారికి ఒక గిఫ్ట్గా పంపించడం జరిగింది. ఈ కార్యకర్తల కృషి వల్ల, కొండ విశ్వేశ్వరరెడ్డి కృషి వల్ల, అందరి వల్ల ఈ యొక్క ఘన విజయం సాధించడం జరుగుతున్నది. ఇక మునుముందు కూడా మన భారతదేశంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ సహకారంతో మునుముందుకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మూడోసారి ముచ్చటగా మన యొక్క భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి కిందనే విశ్వగురు మోదీ గారు అఖండ ప్రజాదరణ కోరుకొని ప్రజాదరణ కోరుకొని అయితే ఏమంటే ఇంత పెద్ద ఎత్తున మన యొక్క ప్రజాస్వామ్య దేశంలో మూడోసారిగా ప్రధాని రావడం, నెహ్రూ యొక్క రికార్డు బద్దలు కొట్టడం, అదేవిధంగా మన యొక్క దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి కలిపడం జరిగింది. ఇదేవిధంగా మూడోసారి కూడా ప్రధానమంత్రి మన దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విశేష కృషి చేసి భారతీయ జనతా పార్టీ ఏర్పడుతోంది కొండ విశేషాన్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా మనమందరం కూడా ఈరోజు విజయోత్సవాలు తాండూరు పట్టణంలో జరుపుకోవడం, అందరూ కార్యకర్తలు, నాయకులకు, రైతులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి అందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం. మోడీ గారు హ్యాట్రిక్ విజయంతో పిఎం అవడం జరిగింది. ఇంతకుముందే పిఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారతదేశం ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుందని భావిస్తున్నాం. దేశ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఓటేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారికి మేము గిఫ్ట్గా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు పార్లమెంట్కి పంపించడం జరిగింది. మన తాండూరు అభివృద్ధి కానీ, చేవెళ్ళ కానీ, వికారాబాద్, పరిగి ఎక్కడైనా ఆయన కృషి చేసి డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. తమ్మి ఒకటో చదువురా తమ్మి ఒకటో చదువురా
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల అభిమానం ఆశీర్వాదంతో కోలుకుంటున్నానని, త్వరలో తాండూరుకి 2-3 రోజుల్లో వస్తానని తెలిపారు. ప్రజలు అభిమానులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. తాండూరు ప్రజలందరికీ నమస్కారం. అనారోగ్య కారణంగా జ్వరంతో బాధపడుతూ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే మీ అందరి అభిమానం ఆశీర్వాదంతో ఎటువంటి ఇబ్బంది లేదు, కోలుకుంటా ఉన్నాను. ఇంకొక 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా బాగుంది, ఎవరు కూడా చింతించొద్దని చెప్పి మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. త్వరలోనే తాండూరుకి వస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తాండూరులో ఉన్న 4 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సింధు డిగ్రీ కళాశాల, సింధు బాలికల జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాలలో అధికారులు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 పరీక్షా కేంద్రాల్లో 1488 మంది హాజరు కావాల్సి ఉండగా పరీక్షా కేంద్రాలకు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకున్నందువల్ల కొందరు హాజరు కాలేకపోయారు. ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేరు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐల ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ఉందని తెలిపారు. మొత్తానికి గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ 4 సెంటర్ల దగ్గర కూడా అన్ని విధాలా మేము తనిఖీలు చేస్తున్నాం. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు ప్రజలకు కూడకుండా చర్య తీసుకుంటున్నాం. వెళ్ళాలి లోపల చెప్తారు. టికెట్ నెంబర్ 4 రన్ బ్యాగ్ పెట్టేసేమా. బ్యాగ్ లేదు, లోపలికి వెళ్ళట్లేదు బ్యాగ్.
పర్సనల్ రిస్క్. పట్టుకొని పోవాలా తను బ్యాగులు అక్కడ పెట్టి రావాలి. అందరు బ్యాగ్స్ అక్కడ ఒక రూమ్ ఇచ్చేసారు, అక్కడ పెట్టుకొని రండి. బ్యాగ్ సెల్ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ మొత్తం అక్కడనే పెట్టేసి రావాలి. అందరికీ లేడీస్నే ఇచ్చింది. లేడీస్ ఇస్తే మనకి కన్వీనియంట్ ఇవ్వలేదు. అదే లేడీ కానిస్టేబుల్ని ఇక్కడే ఉంటే పంపించిందా సార్? లేడీస్ అంటే ఏం చెప్తారు, మీరే ఉంటారు. బైక్ కీస్ కూడా అలా లేదు సార్. అక్కడ గేట్ లోపల సార్ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసాను. సెల్ ఫోన్స్ ఏమున్నా కానీ ఓన్లీ హాల్ టికెట్ ఐడి కార్డు అక్కడ ఇటు స్క్రీన్ ఎందుకు మళ్ళీ బయటికి పెట్టేసిరా. బాబు మీరు రండి, మీరు నడవకు. పక్కకి
ఏ బాబా ఆటో తొందరగా ఆ టైం లేదు ఆడని కట్టడమే పబ్లిక్ ఆటో యాభై పెరిగినతారా ఏ నడుమ తర్వాత మళ్ళీ వస్తుంది. మీకేం కావాలండి? మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి ప్లీజ్ క్యాండిడేట్ మీటింగ్ కరండి. మీరు జాబ్ గురించి అనవసరంగా ఇబ్బంది. తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో ఎడ్డెల్లి రవి కూతురు పూజ శనివారం రాత్రి పాము కాటు వేయడంతో మెరుగైన చికిత్స కోసం కర్ణాటక రాష్ట్రం బిదర్కు తరలించారు. చికిత్స పొందుతూ పూజ మృతి చెందిందని కుటుంబీకులు తెలిపారు. పూజ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు కరణ్కోట్ ఎస్ఐ విఠలరెడ్డి తెలిపారు. పూజ మృతి పట్ల ఎలాంటి అనుమానం లేదని, పాము కాటుతోనే చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable